ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాకాస్పదం. ఇక్కడ భక్తుడు చెబుతున్న మాట చూడండి. దేవుడే నాకు బలము అని అంటున్నారు. మన బలము దేవుడై ఉండాలి. మనము మన బలమును ఆధారం చేసుకుని వారముగా కాకుండా, మన బలగము మీద ఆధారపడు వారముగా కాకుండా, దేవుడే నా బలము అని చెప్పుకున్న వారముగా ఉండాలి. గాడ్ ఈస్ మై స్ట్రెంగ్త్ అన్న మాట ఎంత గొప్పది. దేవుడే నా బలము అని మనము ఎల్లప్పుడూ బలహీనులమని అనుకోకుండా, దేవుడే మన బలమని మనము ముందుకు కొనసాగడము చాలా అవసరం. శత్రువులు మనలను చుట్టుకున్నప్పుడు ఆ శత్రువుల యొక్క బలమును, ఎత్తును, వారి యొక్క బలగమును చూసి మనము జడుసుకుని వారముగా కాకుండా, మన పక్షమున ఉన్న దేవుడు బలవంతుడైన వాడన్న సత్యమును మనము గుర్తెరగాలి. అలా మనం గుర్తెరిగినప్పుడు ఆ బలము ఎంత గొప్పదో ఈ లోకానికి అర్థమవుతుంది. ఫిలిష్తీయులతో యుద్ధముకు వెళ్ళిన సౌలు, అతని సైన్యము బలవంతుడైన గొలియాతును చూసి జడుసుకున్నది, భయపడినది. వాని ఎత్తుని, వాని యొక్క ఆయుధములను చూసి వారు జడుసుకున్నారు. చిన్నవాడైన దావీదు హఠాత్తుగా యుద్ధ భూములకు వెళ్ళినప్పుడు ఆ ఫిలిష్తీయుని మాటలు వాని చెవిన పడ్డప్పుడు దావీదు ఏమన్నాడో తెలుసా? జీవము కలిగిన దేవుణ్ణి దూషించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వానితో నేను యుద్ధము చేస్తానని చెప్పాడు. దావీదుకున్న ఆ నమ్మకము, బలము ఏమిటో తెలుసా? దావీదుకు తెలుసు, యెహోవాయే తన బలము, ఆయనే తన కీర్తనాస్పదము అని ఆయనకు తెలుసు గనుక అతడు ఆ దైవ బలము కలిగిన వాడై ఆ మహాబలుడైనటువంటి గొల్యాతును ఎదుర్కొని ఒక్క రాతితో అతన్ని పడగొట్టి అతని తలను తెగ నరికినాడు. ఈ దినము సాతానుని యొక్క బలమును చూసి మీరు భయపడుతున్నారా? వాడు గర్జించు సింహం వలె మిమ్మలను వేటాడుతాడని వేదన చెందుతున్నారా? వానికంటే మన దేవుడు ఎంత గొప్పవాడు దావీదు ఎరిగినట్లుగా మీరును ఎరిగి ఉంటే సాతానుని యొక్క క్రియలను ఒక్క దెబ్బతో మీరు పడగొట్టగలుగుతారు. చాలాసార్లు మన బలహీనత సాతానుని అనుకొని బలహీన పడుతూ ఉంటాము, కానీ దేవుడే మన బలమన్న సత్యమును మనం గుర్తెరగలేకపోతున్నాం. ఈ ఉదయకాలం ముందు ఆయనే నీ బలం. నిన్ను ఎదిరించు వారైనా సాతాను యొక్క క్రియలైన దేవుడు నశింపచేసి తన బలము చేత, తన కృప చేత నీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, మీరే మా బలమని ఈ బిడ్డలు విశ్వసించులాగిన కృప చూపించమని నీ కృపాకరములకు వారిని సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.